హాయ్ ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తూ 15,000 కోట్ల రూపాయల రాజధానికి 12,000 కోట్ల రూపాయలు పోలవరానికి తీసుకొచ్చిన గొప్ప ఘనత చంద్రబాబు నాయుడు గారిది, అలాగే పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి నేను ఒక చిన్న వీడియో క్లిప్ చేయడం జరిగింది. దాని గురించి కొన్ని వైసీపీ పేటీఎం కుక్కలు నాకు మెసేజ్లు చేస్తున్నాయి. అరే వాళ్ళు అప్పుగానే చేసినారా, మనకి ఊరికి ఇవ్వలేదు అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. నిజమేరా, మన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎన్ని వేల కోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తీసుకురాగలిగినాడు. రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద పనులేసి ఆఫీసులు తీసుకుపోయి తాకట్లు పెట్టి డబ్బు తెచ్చి సంక్షేమాలకు పంచాల్సిన అవసరం ఏముంది? ఎవరు అడిగినారా మిమ్మల్ని పంచమని? లోఫర్ లుచ్చ లఫంగా నా కొడకలారని చెప్పి నాకు తిట్టాలనిపిస్తుంది. కానీ నేను తిట్టను, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. నేను ఇప్పుడు చెప్తా ఉన్న విషయం ఏంటంటే, ఇంతకుముందు చేసిన పథకాలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారైనా ఒక పథకానికైనా పదవిలో ఉన్న నాయకుల పేర్లు ఎవరైనా పేర్లైనా పెట్టినారా? ఇదొక్క నిదర్శనం చాలరా వైసీపీ పార్టీ ఒకప్పుడు ఎంత దుర్మార్గపు పరిపాలన చేసిందో. ఒకసారి మీరు నెమరు వేసుకోండి. తెలియకపోతే ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తా, చూసి నేర్చుకోండి. జై హింద్.